అమ్మ ఈ 2 అక్షరాల పిలుపులో ఉన్న మాధుర్యం ఎంతటిదో మనందరికీ తెలుసు. కానీ అదే అమ్మ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి చివరకు ప్రాణాలను వదులుకున్న ఒక కూతురి కథ ఇది. లోక దృష్టిలో ఆమె మతిస్థిమితం లేని తల్లి కావచ్చు, కానీ ఆ కూతురి దృష్టిలో ఆమె అన్ని సర్వస్వం. ఆ తల్లిని ఒంటరిని చేయలేక, సమాజం పెట్టిన నిబంధనలకు తల వంచలేక ఒక ఐటీ ఉద్యోగిని తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరినీ కూడా కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు విజయలక్ష్మి. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సొంతూరు. ఉద్యోగం రీత్యా కుకట్పల్లిలోని మైత్రినగర్లో అద్దెకుంటూ ఉంది. తండ్రి తన చిన్నతనంలోనే చనిపోగా మతిస్థిమితం లేని తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. తండ్రి లేని లోటు తెలియకుండా అమ్మ పెంచితే ఇప్పుడు అమ్మ అనారోగ్యాన్ని తన బాధ్యతగా భుజాన వేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే అమ్మకు సేవ చేస్తుంది. పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి, కానీ నా తల్లిని నేను వదిలిపెట్టను, నా వెంటే ఉంచుకుంటాను అని ఆమె చెప్పిన మాట విని పెళ్లి కొడుకులందరూ కూడా వెనుదిరిగారు. అమ్మ ప్రేమ ముందు తన పెళ్ళి భవిష్యత్ అల్పమని భావించిన ఆ మనసును అర్థం చేసుకునే ఒక్క హృదయం కూడా ఒప్పుకోలేదు. వచ్చిన ప్రతి సంబంధం అమ్మ కారణంగానే ఆగిపోతుంటే ఆ యువతి మనసు ఎంతలాగా వెలవెల్లాడుంటుందో ఒక్కసారి ఊహించండి. ఒకవైపు తనను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత, మరోవైపు పెళ్లి కావడం లేదన్న దిగులు. తల్లిని భారం అనుకోలేదు ఆమె, కానీ సమాజం ఆ తల్లిని ఒక అడ్డంకిగా చూసింది. తనకు పెళ్లి కాదేమో, రేపు తన తర్వాత అమ్మను ఎవరు చూస్తారో అనే భయం ఆ 26 ఏళ్ల యువతిని నిలువున దహించి వేసింది. అమ్మకు సేవ చేసే చేతులు హుస్సేన్ సాగర్ అలల మధ్య కలిసిపోయాయి. సోమవారం ఉదయం ఆమె నిర్జీవ దేహం బయటపడడంతో ఆ తల్లి దిక్కులేనిదైపోయింది. తన కోసం ప్రాణాలిచ్చే కూతురిక లేదని తెలియని స్థితిలో ఉన్న ఆ తల్లి పరిస్థితి చూస్తుంటే రాతి గుండె కూడా కరుగుతుందేమో. చదువుకున్న నాగరికులం అయ్యామని చెప్పుకుంటున్న ఈ సమాజం ఒక కూతురు తన తల్లిని సాకుతానంటే ఎందుకు అంగీకరించలేకపోయింది? కండిషన్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకునే ఈ రోజుల్లో కన్న తల్లిని హక్కున చేర్చుకుంటానన్న ఒక గొప్ప గుణాన్ని మనం ఎందుకు గౌరవించలేకపోయాం? విజయలక్ష్మి మరణం కేవలం ఒక ఆత్మహత్య కాదు, మానవత్వం లేని మన ఆలోచన చేసిన హత్య. ఇప్పుడు ఆ మతిస్థిమితం లేని తల్లికి ఎవరి దిక్కు? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉందా? అలాగే విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.